ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఫిబ్రవరి 28వ తేదీ శనివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 28వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు ఏది చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా ఎంతో చక్కగా రాణించగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. అనుకున్న పనిగా ప్రతి పనిలోనూ విజయాలను పొందటం మీకు మరింతగా ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఉండబోతుందండి. అన్ని విషయాలు అనుకూలంగా ఉండటమే కాకుండా పనిలో కొంతవరకు పనిభారం ఒత్తిడి సహజంగా తగ్గి మీరు చేస్తున్న విషయాలలో మీరు మరింతగా ఆనందంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. స్నేహితులు సన్నిహితులతో కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారు. ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో రాణించడం వల్ల మరింతగా మీకు మానసిక స్థైర్యం అనేది పెరగడం, అన్ని విషయాలలోనూ కూడా మంచి అవగాహన పెంచుకోవటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. కొత్త కొత్త ఆలోచనలను చేసుకోగలుగుతారు. కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలను వేసుకోగలుగుతారు. నూతనంగా ఏదైనా ప్రారంభించాలని ఆలోచనలు పెట్టుకోవడం కానీ, లేదా ఏదైనా కొత్తగా వ్యవహారాల పట్ల మీరు మరింత ఆసక్తిని కనబరచడం కానీ, నూతన వ్యక్తులతో పరిచయాలు జరగడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. ఆర్థికంగా కూడా చక్కగా నిలదొక్కునే అవకాశం అయితే లభిస్తుందండి. ఆర్థిక పరంగా కూడా చక్కటి ఆలోచనలను చేసుకోగలుగుతారండి. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా సమయానికల్లా ఆదాయాన్ని సంపాదించుకోవడం, అనుకున్న దానికంటే రెట్టింపుగా ఆదాయం రావడం కానీ, లేదా మీరు ఊహించిన విధంగా ఏదైనా విషయాలలో కలిసి వచ్చి డబ్బు చేతికి రావడం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. చక్కగా అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఆదాయం రెట్టింపు అవ్వటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనడం కాకుండా దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని ధనాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా దైవ సహాయం మీకు చక్కగా ఉంటుంది. దైవ బలంతో అన్నింటిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి. గతంలో ఏదైతే పెండింగ్లో పడిపోయిన పనులు కానీ, ఆగిపోయిన పనులు కానీ, సగం సగం చేసి ఇంకా చేయలేకపోతున్న పనులు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఒక సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉండబోతుందండి. వాటన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలను వెతుక్కోవటం కానీ, లేదా పరిష్కార మార్గాలను మీరే ముందు చూపుతో ఆలోచించుకుని ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళటం కానీ, ఏదో ఒక ప్రయత్నం అయితే చేయగలుగుతారు. వాటినన్నిటినీ కూడా ఒక కొలిక్కి తెచ్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా మీకు మరింతగా రాణించే అవకాశం అయితే ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ మాట తీరు కానీ, మీ యొక్క ఆలోచన విధానం కానీ మరింత నూతనంగా ఉండటం, అంటే ఏదైనా విషయాలలో అందరూ ఆలోచించే విధంగా కాకుండా విభిన్నంగా ఉండటం, చక్కగా అన్ని విషయాలలోనూ కూడా విభిన్నతను ప్రదర్శించడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుంది. అదే మీకు మరింతగా రాణించే అవకాశాన్ని కలిగిస్తుందండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ ప్రత్యేకమైన ఆలోచన విధానం ద్వారా కానీ, లేదా మీ ఆలోచనలు విభిన్నంగా ఉంటూ మీ పనులు విభిన్నంగా ఉండటం వలన కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుని చక్కటి గౌరవప్రదమైన స్థానంలో కూడా ఉండగలుగుతారండి. ఎవ్వరు మీ వద్దకు మేలు కోరి సహాయం కోరి వచ్చినా వారికి కాదనకుండా లేదనకుండా మీకు చేతనైనంతలో మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ చేసి పంపించగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. రానున్న రోజుల్లో ఈరోజు తీసుకునే నిర్ణయం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది కూడా ఆలోచించుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుందండి. ప్రతి ఒక్కరికి కూడా మీ వంతుగా మీరు ఏం చెయ్యాలో, మీ బాధ్యత ఏదైతే ఉందో, అంటే ఎవరైనా మీ మీద ఆధారపడిన వ్యక్తులు కానీ, లేదా మీరు చూపించవలసిన ఏదైనా బాధ్యతలను కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా సక్రమంగా నిర్వర్తించుకుంటూ ప్రతి అడుగు వేయగలుగుతారండి. చక్కగా కొత్త ధనంతో కూడిన ఏదైనా నైపుణ్యతకు సంబంధించిన విషయాలలో మీరు మరింత మెలకువలను పాటిస్తూ ఏదైనా నేర్చుకోవడం కానీ, వృత్తిపరంగా ఏదైనా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా రాణించే అవకాశాన్ని ఇస్తుందండి. ముఖ్యంగా ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో రాణించగలుగుతారు.
చేతి నిండా సమయానికి డబ్బును సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా కలిసి రావటం కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా రెట్టింపైన సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుందండి. ప్రతి పనిలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలి విధానాన్ని అమలుపరచటం మీ ప్రత్యేకతగా ఉంటుందండి. చక్కగా నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేయాలన్నా, లేదా స్వర్ణాన్ని కొనుగోలు చేయాలన్నా, విలువైన వస్తువులని వేటినైనా కొనుగోలు చేయాలన్నా, ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, ఆ ప్రయత్నాలన్నిటిని కూడా సఫలీకృతం చేసుకోగలుగుతారు. మీ ప్రయత్నాలు రాణించి మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క మాట తీరు, విధానం, మీ మెలకువలు, మీ యొక్క తెలివితేటలు, మీరు ఏదైతే చేస్తున్నారో వాటి మీద మీ దృష్టి పక్కన పెట్టకుండా, మీరు చేసే పనుల మీద, మీరు చేసే వ్యవహారాల మీదే మీరు ఉంచుతూ ముందుకు వెళ్ళటం వల్ల ఈరోజు మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఎందువలనంటే మీ యొక్క దృష్టిని కానీ, మీ యొక్క వ్యవహారాన్ని కానీ పక్కకి జరిపే విధంగా ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించడం కానీ, లేదా మీ ఆలోచనలను తప్పుదోవ పట్టించడం కానీ, ఇట్లాంటివి కూడా చేసే అవకాశం అయితే ఉండబోతుందండి. అటువంటి వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తను వహిస్తూ మీరేది చెయ్యాలి అనుకుంటున్నారో వాటిని చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. అనుకున్న విధంగా మీరు అన్ని విషయాలలోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. అందరి మాట ఒకటై ముందుకు వెళ్ళటం, చక్కగా ప్రతి పనిని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళటం మీకంటూ ఒక మానసిక ప్రశాంతతను పెంచే విధంగా ఉండబోతుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు మెలకువలను పాటించడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ, వైద్యుల యొక్క సలహాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాలను చూడగలుగుతారండి. తెలివైన నిర్ణయాలతో మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ యొక్క బాధ్యతలన్నిటినీ కూడా ఎటువంటి పనిభారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా సహజంగానే నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకున్న విధంగా మీరు కోరుకున్న ప్రతి పనిలోనూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ ముందుకు వెళుతూ మీరు కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్తూ చక్కగా అనుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
వృత్తిరీత్యా చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ చక్కటి ప్రణాళికలతో రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా తెలివితేటలతో అమలుపరుచుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. చక్కటి ఆలోచనలను ప్రతి విషయంలోనూ చేయగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ బంధంలో చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ జీవిత భాగస్వామితో చర్చిస్తూ వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ ఇద్దరి మాట ఒకటే చక్కగా రోజు ముగిసే సమయానికి ఇద్దరు కొంత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు మీ భవిష్యత్తు కోసం చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ మీరు మరింతగా ముందు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో చక్కటి తెలివైన నిర్ణయాలతో మీ ప్రతి ప్రణాళికను అమలుపరుచుకుంటూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా 10 మందికి మేలు చేసే విధంగా అమలుపరుస్తూ ప్రతి అడుగు ముందుకు వేస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి గోధుమలతో చేసిన రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.